ఈరోజు మనం మాట్లాడుకోబోయే బిజినెస్ రెయిన్ కార్డ్. రెయిన్ కార్డ్ అనేసి మనం వర్షం పడినప్పుడు కానీ లేదా మన మీద దుమ్ము పడకూడదు అనుకున్నప్పుడు కానీ ముఖ్యంగా వర్షంలో హెల్ప్ అయ్యేటువంటి రెయిన్ కార్డ్ బిజినెస్ మనం చేయొచ్చు. మీరు చూస్తున్నటువంటి ఈ రెయిన్ కార్డ్ని జస్ట్ ఒక మన పర్సులో పెట్టేసినటువంటి ఒక లావుపాటి కవర్ లాంటిది ఉంటుంది. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం ఒక రెయిన్ కోట్ లాగా వేసేసుకోవచ్చు. రెయిన్ కోట్లు మనం కొనుక్కొని దాన్ని దాచుకుని వర్షాకాలంలో బయటికి తీసి మళ్ళీ దాన్ని దులుపుకుని ఉతుక్కుని ఇలా కాకుండా టెంపరీగా ఒక రెయిన్ కోట్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయవచ్చు. దీన్ని మనం రూ. 14 దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది ఏంటి చెప్తా. రూ. 14. దీన్ని మనం రూ. 30 అమ్మొచ్చు. అంటే రూ. 1,00,000 పెట్టి దిగితే రూ. 1,00,000 మిగులుతాయి. 10,000 పెట్టే దిగారు, 10,000 మిగులుతాయి. ఓ 15,000 పెట్టి దిగారు అనుకోండి. రూ. 14కి మీకు పోనీ రూ. 15 వేసుకుందాం. మనం ట్రాన్స్పోర్ట్ అని మాట్లాడడానికి అని అది ఇది. సో 15,000కి 1000 వస్తాయి. సో ఆ 1000ని మనం రూ. 30కి ఈజీగా అమ్ముకోవచ్చు. అంటే మనం పెట్టిన 15 మనకు వచ్చేగా 15 మళ్ళీ లాభం కనిపిస్తుంది. సో దీన్ని ఎక్కడెక్కడ అమ్మాలి? ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చు. ఫ్యాన్సీ షాపులు, సూపర్ మార్కెట్లు, చిన్న చిన్న పచారీ కొట్లు, బ్యాగులు అమ్ముతారు కదా, అలాంటి చోట రోడ్ సైడ్ ఒక చిన్న స్టాల్ పెట్టి అమ్ముకోవచ్చు. మన ఓపిక, మనం పెట్టేటువంటి డబ్బు బట్టి ఉంటుంది. మనం ఎక్కడైతే అమ్ముతున్నామో అక్కడ ఒక చిన్న ఫోటో కవర్ పెట్టుకుని మనిషి ఇట్లా ఈ రెయిన్ కోట్ ఆల్రెడీ తొడుక్కున్నట్టు ఒక కవర్ పెట్టేసి, అదే ఆ వ్యక్తి తొడుక్కున్నట్టు కవర్ రెయిన్ కార్డ్ అంటే ఏంటి అనేది చూపిస్తానికి పెట్టేసి పక్కన రెయిన్ కార్డ్ అని పెట్టాం అనుకోండి. ఆహా, ఏదో బాగానే ఉంది, రేట్ కూడా పెట్టాం రూ. 30. రూ. 50 ఆలోచిస్తారు. రూ. 30కి మీకు రెయిన్ కోట్ వచ్చేస్తుంది. రెయిన్ కోట్ కొనుక్కోకలు 500, 600, 2,000 ఉంటాయి రెయిన్ కోట్లు. అట్లా కాకుండా ఎంత కాదన్నా 300 తక్కువ ఉండదుగా మంచి రెయిన్ కోట్. సో ఇది టెంపరీగా ఎంత బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి. పెద్దవాళ్ళు తీసుకుంటారు. పిల్లలు కూడా చూడగానే ఇది భలే ఉంది, కవర్ లాగా ఉంది, చాలా ఈజీగా తెగిపోకుండా ఉంటుంది అనమాట. చాలా స్టిఫ్ కవర్, ఏదో చీప్ క్వాలిటీ కవర్ కాదు, ప్లాస్టిక్. సో వాళ్ళు ఈజీగా కొనుక్కుంటారు. కొంతమంది అయితే మళ్ళీ దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటారు, ఆ రెయిన్ కార్డులు జాగ్రత్తగా దాచుకుంటారు. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి. ఈ బిజినెస్ చేయడం అనేది నిజంగా నలుగురిలో మనం తలెత్తుకుని బిజినెస్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ బిజినెస్ కింద చెప్పుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకి ఈ లింక్ని జస్ట్ ఆ లింక్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. మీరు చాట్ చేసేటప్పుడు మీ ఫేస్బుక్ గ్రూపు, మన గ్రూప్ ఉంటాయి కదా, వాటిల్లో ఈ లింక్ అట్లా పడేస్తారు అనుకో, శుభ్రంగా అందరూ కూడా పంపించుకుంటారు, చూస్తారు, బాగానే ఉంది బిజినెస్ అనుకుంటారు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం కదా అని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయకండి. శుభ్రంగా వెళ్ళి వాళ్ళని కలిసిపోతే పోయిన 2,000, 3,000 వెళ్ళి కలవండి. వాళ్ళని వేరే దేశంలో ఉంటారు, మన దేశంలోనే ఉంటారు, మన చుట్టుపక్కలే ఉంటారు, హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ. వెళ్ళి కలవండి. మనకి ఇంకా తక్కువగా ఇస్తారేమో, రూ. 12, రూ. 13 ఇస్తారేమో కనుక్కోండి. ఒక 50,000 శుభ్రంగా పెట్టుకొని స్టార్ట్ చేయండి. మీకు బాగా మార్కెటింగ్ చేసుకుని మీరే గనక చిన్న చిన్న పోస్టర్లు తయారు చేసుకుని ఒక 20 షాపుల్లో అంటించుకున్నారు అనుకోండి, తెల్లారేపాటికి వాళ్ళే మీకు ఫోన్, బాబు మీరు ఇచ్చిన పోస్టర్ వల్ల బోల్డ్ మంది కొంటున్నారు, మాకు సరికి అయిపోయింది ఇవ్వండి అని వాళ్ళే ఫోన్ చేస్తారు. కాబట్టి ఎక్కువ మందికి వీడియో పంపండి. ఎవరో ఒకళ్ళకి ఎక్కడో ఒకటి హెల్ప్ అయ్యి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ పిల్లల ఫీజులు కట్టుకుంటారు, వాళ్ళ ఇంటి అద్దె కట్టుకుంటారు, వాళ్ళ బండి కొనుక్కుంటే దాని ఈఎంఐ కట్టుకుంటారు. ఇవే కదా జీవితంలో ఇంపార్టెంట్. మనం కింద మీద పడేది రోజు దేనికోసం? వీటి కోసమే. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, బైక్ కొనుక్కుంటే దాని ఈఎంఐ, లేదా గ్యాస్ బిల్లు, దేనికో ఒక దానికి ఉపయోగపడుతుంది జీవితంలో వాళ్ళకి బిజినెస్. కాబట్టి ఒక బాధ్యత తీసుకుని దయచేసి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి పంపించండి.